వేడుకుంటూ, మీరే ఆరంభించి మీరే ముగించమని వేడుకుంటూ, యేసు పరిశుద్ధ పుణ్యనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. రండి వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం, 2వ లైను 3వ లైన్ను ధ్యానించుకుందాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనము, 2వ లైను 3వ లైను. యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే. దేవుడి యొక్క వాక్యం మన ఆత్మక్షేమం నిమిత్తమై మనకు విరిచి పంచిపెట్టునుగాక. ప్రేమైనటువంటి విశ్వాసి, ఇక్కడ దేవాది దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి తలంపును తెలియపరుస్తున్నాడు. యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో. యుద్ధము అంటే దేవుని సేవ, యుద్ధము అంటే సువార్త, యుద్ధము అంటే ఒక పాపిని రక్షించడం, సైతానును ఓడించి ఒక పాపిని వెలిగించి రక్షించి క్రీస్తు అనేటువంటి బండ మీద వాని పాదములను స్థిరపరచడమే ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ఆత్మీయ యుద్ధం. సంఘ కాపరిగాను, వ్యక్తిగతంగాను, కుటుంబంగాను ప్రతిదినము మన యొక్క జీవితంలో యుద్ధం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో. ఇక్కడ దావీదు తన జనులతో కలిసి, తన దండుతో కలిసి అమాలేకుడితో యుద్ధానికి బయలుదేరుతాడు. 600 మంది యుద్ధానికి బయలుదేరుతారు. 200 మంది అలసట చేత దిగవిడవబడతారు. కానీ అక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అక్కడికి తనతో పాటి యుద్ధానికి వచ్చినటువంటి వారు దావీదుతో ఏమంటారంటే, వారు మనతో పాటు యుద్ధానికి రాలేదు కదా, వారు మనతో పాటు పోరాడలేదు కదా, మనం ఎందుకు వారికి ఇవ్వాలి దోపుడు సొమ్ము? అప్పుడు దావీదు అంటాడు, అలా మనం చెప్పకూడదు. అలా ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాన్యుత నిలిచిన వాని భాగము అంతే. యుద్ధము అంటే సువార్త పరిచర్య, సామాన్లు అంటే యుద్ధోపకరణాలు, ప్రార్థనా ఉపకరణాలు. ప్రేమేటువంటి విశ్వాసి, దేవుడు నీకు రక్షించబడిన తర్వాత, వెలిగించబడిన తర్వాత నీకు యుద్ధోపకరణాలను, ప్రార్థనా ఉపకరణాలను దేవుడు నీకు ఇచ్చినాడు. వాటి దగ్గర నిలవబడి నిన్ను ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తే నీకు కూడా జీతం ఇస్తాను అంటున్నాడు. చాలాసార్లు మన వృద్ధాప్య బలహీనతల చేత, శరీర అనారోగ్యం చేత, మనం అనేకమైనటువంటి కారణాల చేత సువార్త పరిచర్యలో పాల్గొనలేక అనేకమైనటువంటి దేవుని సేవలో వెనుకంజ వేశావేమో. కానీ నిన్ను దేవుడి రాత్రికాల సమయంలో ఏం మాట్లాడుతున్నాడు అంటే, సామాన్ల దగ్గర నిలిచిన వానికి భాగము అంతే. నిలవబడ్డము అంటే ప్రార్థన చేయడము. సామాన్లు అంటే దేవుని యొక్క యుద్ధోపకరణాలు, వాక్యం అనేటువంటి ఖడ్గం, విశ్వాసం అనేటువంటి ఢాలు, శిరస్త్రాణము అనేటువంటిది, ఇలాంటి అనేకమైనటువంటి యుద్ధోపకరణాలు దేవుడు మనకిచ్చినాడు. ప్రేమేటువంటి విశ్వాసి, వాటి దగ్గర నిలవబడాలి, అక్కడ ప్రార్థన చేయాలి. ప్రభువా నా దేవా, యుద్ధానికి వెళ్ళారు సేవకులు, నేనైతే బలహీనరాల్ని, శక్తిహీనరాల్ని, యుద్ధానికి వెళ్ళలేదు, నా శరీరం సహకరించలేదు, కానీ యుద్ధంలో విజయం రావాలని నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే ప్రేమేటువంటి విశ్వాసి నీ యొక్క మంచం దగ్గర నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, దేవుడు నీకు తప్పకుండా భాగం ఇస్తాడు. నువ్వు సువార్త పరిచర్యలో పాల్గొనలేకపోయినా, నీ శరీర బలహీనతలను బట్టి, నీ వృద్ధాప్యాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి అనేక బలహీనతలను బట్టి నువ్వు ముందంజలేకపోయినా కూడా, నీ దగ్గర ప్రార్థనా జీవితం ఉంటే దేవుడు తప్పకుండా నీకు జీతం ఇస్తాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాన్యుని దగ్గర నిలిచిన వాని భాగము అంతే. సమానంగా ఇస్తారు. ప్రేమేటువంటి విశ్వాసి, ప్రస్తుత కాలంలో సంఘంలో మూయబడి, ప్రార్థన జీవితాలు మూయబడి, అనేకమైనటువంటి కరోనా లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులుగా ఉంటున్నది మన ఆత్మీయ స్థితి. ఇలాంటి పరిస్థితులలో సామాన్య దగ్గర నిల్చొని నువ్వు ప్రార్థిస్తున్నావా?
ప్రభా నీ సువార్త పరిచర్య ఆగిపోయింది. ప్రభా నీ ఆరాధన ఆగిపోయింది. ప్రభా నీ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండడం లేదు ప్రభా. అయా పరిశుద్ధ స్థలంలో వెలుగు లేదు ప్రభా. అతి పరిశుద్ధ స్థలంలో దీపం వెలిగించబడ్డం లేదు. దానికి కారణము మా విధేయతే. ప్రభువా ప్రతి ఒక్క సంఘాన్ని వెలిగించు. ప్రతి ఒక్క సంఘం యొక్క తలుపులు తెరువు. సువార్త పరిచర్యను ఆరంభించు. ఈ రీతిగా సామాను దగ్గర నిలవబడి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు జీతం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తప్పకుండా నీకు జీతం ఇస్తాడు. ప్రేమేటువంటి విశ్వాసి, ఆ జీతం పుచ్చుకోవాలి అంటే నువ్వు సామాన్ల దగ్గర నిలవబడి ప్రార్థన చేయాలి. ఇంతవరకు అటువంటి ఆత్మీయ అనుభవంలో నీకు వెళ్ళలేకున్నావా? నీ శారీరక బలహీనతలు, వృద్ధాప్య బలహీనతలు, చేతకానితనము, అవిశ్వాసము, నిరాశ, నిస్పృహ, కృంగుదల, వీటిలో కొట్టుకొని పోతున్నావా? దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమేటువంటి విశ్వాసి, లేచి మోకరించి ప్రార్థన చేయి. మూయబడినటువంటి తలుపులు తెరవబడతాయి. ఇత్తడి తలుపులు పగలగొట్టబడతాయి. ఇనుప గడియలు విరగ్గొట్టబడతాయి. నీ దగ్గర ఉన్నటువంటి వాక్యము రెండంచులు గల వాడి అయినటువంటి ఖడ్గంగా తయారవుతుంది. ప్రతి ఒక్క సామాను పదునుగా తయారవుతుంది. నీవు కూడా యుద్ధం చేయడానికి దేవునికి శక్తినిస్తాడు. యుద్ధంలో జయమొస్తుంది. సంఘాలు తెరవబడతాయి. విశ్వాసులు మేల్కొల్పులోకి వస్తారు. ఇంకా అటువంటి ప్రార్థనా జీవితంలోనికి రాలేక నిరాశలో ఉంటే దేవుడు నీతో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రభా నేను ఇంతకాలం నీ పరిచర్యలో పాల్గొనలేదనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. సామాన్ల దగ్గర నిలిచిన వారికి కూడా నువ్వు భాగం ఇస్తావు అని. నీ జీతం నా కొరకై తప్పకుండా ఏర్పాటు చేశావు ప్రభా. నాకు ఇస్తావు. నీకు వందనాలయ్యా. ఈ రోజు నుంచి నా యొక్క అనుదినము నీ సన్నిధిలో సామాన్ల దగ్గర నిలబడి ప్రార్థన చేస్తాను. ప్రతి సామానును తుప్పు పట్టుకోకుండా వాడగలిగినటువంటి వస్తువుగా తయారు చేస్తాను. నీ యుద్ధానికి ఉపయోగపడేటువంటి పరికరంగా తయారు చేస్తాను. ప్రభువా నాకు సహాయం చేయి. అలా ప్రార్థిద్దామా? సామాన్ల దగ్గర నిలవబడి ప్రార్థించడానికి దేవాది దేవుడు నీకు నాకు కృపను అనుగ్రహించునుగాక. ఆయన జీతం పుచ్చుకోవడానికి దేవుడు నీకు నాకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.